జిమ్ ఎలియట్ ఒక అమెరికన్ మిషనరీ. యేసుక్రీస్తు గురించి తెలియని మారుమూల తెగల ప్రజలకు సువార్తను అందించాలనే బలమైన కోరికతో ఆయన జీవించారు. 1956లో జిమ్ తన 4 సహచరులతో కలిసి ఈక్వెడార్లోని అత్యంత ప్రమాదకరమైన అగా తెగ ప్రజల వద్దకు వెళ్ళాడు. ఈ తెగ బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా హింసాత్మకంగా జీవించేది. మిషనరీల లక్ష్యం వారి భాషను నేర్చుకుని యేసు ప్రేమను వారికి పంచడం. వారు తుపాకులు కలిగి ఉన్నప్పటికీ ప్రేమను పంచడానికి వెళ్ళారు కాబట్టి ఆత్మరక్షణ కోసం వాటిని ఉపయోగించలేదు. దురదృష్టవశాత్తు 1956 జనవరి 8న అగా యోధులు వారిపై దాడి చేసి 5 మిషనరీలను దారుణంగా హత్య చేశారు. జిమ్ ఎలియట్ తన డైరీలో రాసుకున్న ప్రసిద్ధ వాక్యము, నిత్యమైన దానిని పొందటానికి తాను నిలుపుకోలేని దానిని వదులుకునేవాడు మూర్ఖుడు కాదు. ఆ మాటలు ఆయన త్యాగాన్ని సూచిస్తాయి. వారి త్యాగం వ్యర్థం కాలేదు. జిమ్ ఎలియట్ భార్య ఇతర మిషనరీల కుటుంబ సభ్యులు కొన్ని సంవత్సరాల తర్వాత అదే అగా తెగ వద్దకు వెళ్ళి వారికి దేవుని వాక్యాన్ని బోధించారు. వారి ప్రేమ, క్షమ అగా తెగ హృదయాలను మార్చింది. నేడు ఆ తెగలో చాలామంది క్రైస్తవులుగా మారారు. జిమ్ ఎలియట్ జీవితం, ఆయన చేసిన త్యాగం దేవుని వాక్యాన్ని మారుమూల ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో గొప్ప ప్రేరణగా నిలుస్తుంది.